ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వేద సదస్యం నిర్వహించారు. కళ్యాణమూర్తులైన ఆది దంపతులకు దేవస్థాన వేద పండితులు వేద ఆశీస్సులు పలికారు. ఈ సదస్యంలో దేవస్థానం వేద పండితులు పాల్గొని వేద పఠనం చేశారు. వేద మంత్రాల ఘోషతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. లోక్సభలో అమరావతికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కృషికి తోడు పవన్ కళ్యాణ్ సహకారం మరియు ప్రధానమంత్రి మోడీ తోడ్పాటుతో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు వస్తున్నాయని అన్నారు. అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తీసుకొస్తున్న బిల్లుతో రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ చక్కబెడుతూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో చిన్న ఉగిరాల గ్రామంలో తమ ప్రభుత్వంలోనే నిర్మించిన రోడ్లను మరలా కూటమి ప్రభుత్వంలో మరిన్ని రోడ్లు అభివృద్ధి చేశామని చెప్పారు. వైసీపీ హయాంలో సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ పక్కనే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులపై విమర్శలకు పాల్పడే ఎంపీ ఎమ్మెల్యేకు ప్రజల అవస్థలు మాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టి దోమల బాధ నివారించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలమైనా ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను మార్చుతున్నారని విమర్శించారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు కార్మికులతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి సంతోష్ కుమార్, ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇవ్వాలని కోరారు. నందిగామ మండలం అమ్మర్పేట గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలకు గ్రామస్తులు అడ్డుకట్ట వేశారు. అమ్మవారి తిరునాళ్ల నేపథ్యంలో 5 రోజుల పాటు ఇసుక రవాణా ఆపాలని కోరినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్లను నిలిపివేశారు. ర్యాష్ డ్రైవింగ్, పెద్ద శబ్దంతో పాటు పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. మహిళలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు 6 ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు. నమ్మకానికి నాణ్యతకు మారుపేరైన ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ నూతనంగా తన 2వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు సంస్థ అధినేత రాజరాజేశ్వరరావు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా తమపై విశ్వాసం ఉంచిన బంగారు, వజ్రాభరణ ప్రియులు కొత్త బ్రాంచ్ ను సందర్శించాలని ఆయన ఆహ్వానించారు. సర్పంచుల పదవీకాలం ముగిసినా వారు గ్రామాల్లో నాయకత్వం వహించి ప్రజల సమస్యలను తమ వద్దకు తీసుకురావాలని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే దొంతిరెడ్డి కోరారు. వారి సమస్యలను తప్పకుండా తీరుస్తానని భరోసా ఇచ్చారు.